అందరికీ నమస్కారం. అమృతాహార కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అమృతాహార కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు పోలు శివనారాయణ గారు జానపాడు నుండి. సో, వారి యొక్క ధ్యాన పరిచయాన్ని, అమృతాహారం యొక్క విశిష్టతని వారి మాటల్లోనే స్వయంగా తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ముందుగా మీ పరిచయం. పత్రిజీ గారికి నమస్కారం. అక్కడ కూడా ఫస్ట్ ఊళ్ళో ర్యాలీకి యాన్ పెట్టుకొని క్యాన్వాస్కి వచ్చారు. వస్తే నా ఇంటి ముందు ఏందో క్యాన్వాస్ అని నేను వాకిట్లోకి వచ్చేవరకే పలానా చాట కోట శ్రీనివాసరావు ఇంటికాడ ధ్యానం అని చెప్పారు. ధ్యానం అని సత్యనారాయణ సార్ తెలుగు మాస్టర్ అని ఆయనను గురునాథం గారు ఇద్దరు గురునాథం కారు నడుపుతున్నారు. ఆయన సత్యనారాయణ యూనివర్సిటీ చేసుకుంటూ వస్తున్నారు. అయినా చూద్దాం వెళ్దాం నైటే కదా మన పని అయిపోయిందని వెళ్ళి ఆడికి సీమా మేడం గారు, ఓకే, కేరళ మేడం శ్రీ ఆమె వచ్చి చెబుతుంటే విన్నా. అంటే సూపర్గా ఉంది చెప్పటం. ఆమె ఇంగ్లీష్ అయినా కేరళ అయితే ఇంగ్లీష్ భాష అయినా తెలుగులో చెప్పటం స్పష్టంగా ఉంది. సూపర్గా ఉందని బాగుందని నేను ధ్యానంలోకి వచ్చి అక్కడ విని వచ్చి మా అమ్మతో అన్నా, అమ్మ బాగుంటుందమ్మా అని. మా అమ్మ తెల్లారి నుంచి ధ్యానం స్టార్ట్ చేశారు. మా అమ్మగారు తెల్లారి నుంచి ధ్యానం స్టార్ట్ చేశారు. బాగుంది, అనుభవాలైనా దేనికైనా అట్లా మా అమ్మగారు ధ్యానంలో రావటం అన్నీ బాగానే ఉంది మాకు. తర్వాత చిన్నగా ముప్పాల లక్ష్మి గారి ఇంటి మీద ధ్యానం మందిరం కట్టారు. మీరు అంటే ఇప్పుడు మీ అమ్మగారు ప్రారంభించారు, మీరు ఎలా, మీకు ఇప్పుడు ఆమె చెప్పారు కానీ ధ్యానం చేసే విధానం ఎలా తెలుసుకున్నారు? మీరు ఆ సెంటర్కి వెళ్ళారా? ఎన్ని గంటలు సాధన చేసేవాళ్ళు? ఎన్ని గంటలు అంటే ఫస్ట్ చెబుతూనే గురునాథం గారు వీళ్ళు ఇన్వాల్వ్ చేస్తుంటే ధ్యానానికని అక్కడికి వెళ్ళా. అక్కడ మొదలు పెట్టా చేయటం. బాగానే ఉంది, ఆమె చెబుతుంటే బాగానే ఉంది. ధ్యానం చేయించినంతసేపు కూడా బాగుంది. అంతా బాగుండబట్టి ఇంటికి వచ్చి మా అమ్మగారు పెట్టి అది నుంచి డైలీ చేస్తూనే ఉన్నాం మేము ధ్యానం. చేస్తా ఇంకంతే ఊళ్ళో చెప్పుకుంటా నేను పనికి పోయిన కాడ మీరు రండి ధ్యానం బాగుంది, వాళ్ళ అన్నది వస్తున్నారు, మానుకుంటున్నారు. బెరగొట్లకు పోయిన కాడైనా అడిగి పోయినా. సో ధ్యానం ద్వారా మరి మీలో వచ్చిన మార్పు నాకు అంతా బాగానే ఉంది, ఆరోగ్యపరంగా అంతా పర్లేదు నా మటుకు. ఇప్పుడు కుటుంబం అంతా ధ్యానంలో నేను ఒక్కనేనండి. సో శాకాహారిగా ఎప్పుడయ్యారు? శాకాహారిగా ఫస్ట్ స్టార్టింగ్లో శాకాహారిని అయ్యా. మధ్యలో మోసం తినపోతే అంటే 2-3 సార్లు తిన్న తర్వాత ఎఫెక్ట్ కొట్టింది. అంటే ఎలా అనిపించేది? అప్పుడు బాడీలో విరోచనాలు, గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ వచ్చినాయి. మా ఒకళ్ళు వింటే ఎవరే కాదు మా చిన్నకాయ ఇక్కడ కాదు అంజిరెడ్డి ఆసుపత్రి కడుపు చూపించుకొని నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావా అని ఇస్తే ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చిన మాత్రం జేబులో ఒకటి తీసి కింద వేసి కాలాలు ఆ ముందు వేసి నేను వేసుకోవట్లేదు, మళ్ళీ ధ్యానం చేస్తాను కేర్ సెంటర్లో పోయి ఆ ముందే పోయి కూర్చున్నా. వారం 10 రోజులకి కంప్లీట్ అసలు వచ్చింది. నాకు తల బ్రెయిన్ కూడా వచ్చేది నొప్పి, ఆ నొప్పి ఒకటి వెళ్ళిపోయింది. ఎప్పుడైనా మంచి నొప్పులు వచ్చినప్పుడు మనం ఎక్కువ ధ్యానంలో కూర్చుంటాం, వెళ్ళిపోతుంటాయి. ఓకే, ఇంకా అప్పటి నుండి శాకాహారం మళ్ళీ అప్పుడు నుంచి శాకాహారం మధ్యలో 1 సంవత్సరం తినలా, తర్వాత ఒకసారి 2 సార్లు తింటే ఎఫెక్ట్ కొట్టింది. తర్వాత నుంచి ఇంక శాకాహారి, ఇంక అసలు ఏం మాట్లాడే పని లేదు. ఇంట్లో మా మిస్సెస్ నా పల్లెమైనా ఏమైనా పక్కన పెట్టి దోలు తెచ్చుకున్నా కూడా మీరు మాత్రం శాకాహార భోజనం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ చక్కగా మీకు ఏదైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని తగ్గించుకున్నారు. తగ్గుతున్నాయి, ఏ వచ్చినా తగ్గిపోతున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది, అది కూడా తగ్గియాలనే చూస్తున్నా. అది మేము అందరం కలిసి ఎక్కడ కేర్ సెంటర్ ఒకటి కట్టుకున్నాం. తిరుపతి తాడిపిన శ్రీనివాసరావు గారి చోట్లో ఇస్తే అందరం మీద శ్రీ త్రిపుర సుందరి కేర్ సెంటర్ ఒకటి కట్టినాం. దాని గురించి అక్కడ ఇప్పుడు ధ్యానం చేసుకోవాలి అంటే ఆ సెంటర్కి రావాలంటే టైమింగ్స్ ఏంటి? మేము ఉదయం వెళ్తానండి, ఇంకా అసలు పొగులు అసలు చేయను. తెల్లారదా నాకు ఎప్పుడు మేలుకొస్తే అప్పుడు పోయి దాంట్లో కూర్చుంటాను. ఒకరితో నాకు సంబంధం లేదు. పక్కన నాకు చాలా మంది గురువులు ఉన్నారు. నేను కూర్చున్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు దేవాలు చేస్తుంటారు, మనం చేసుకుంటుంటాం. ఆ సెంటర్ ద్వారా ఇంకేమేమి కార్యక్రమాలు జరుగుతాయి? అంటే శాకాహార ర్యాలీలు అప్పుడు చేశారు. జ్యోతిని మొన్న సంవత్సరం ప్రతి సంవత్సరం ఒకసారి పుట్టినరోజు చేస్తుంటారు. జనం బాగా వస్తుంటారు. వారం ఈ అమావాస్యకి పుణ్యానికి ధ్యానాలు పెడతారు. అన్ని కార్యక్రమాలు బాగుంటాయి. జనం ఫుల్గా వస్తారు. చుట్టుపక్కల చూస్తుంటారు. వాళ్ళు 10 మంది వచ్చి దారిపోయి ధ్యానం చేయకపోయినా 10 మందిని పిలుస్తుంటారు. వచ్చి భోజనం చేస్తుంటారు, వెళ్తుంటారు. బాగుంటుంది. సో పత్రి సార్ గురించి చెప్పండి. పత్రి ఫస్ట్ సారి ఎన్నే కలిసినావు అందరం మీద. అంతకుముందు సాకల వాళ్ళ పోతురాదని వాళ్ళ పిరమిడ్ కట్టి పెట్టారు. వాళ్ళ ఇంటి మీద కట్టుకొని శివనారాయణ రా అని చెప్పింది మా క్లాస్మేటే. నేను అక్కడ దగ్గరలో వాటర్లో ఉండగానే పత్రి సార్ వచ్చినప్పుడు నాకు అంత అనుభవం లేక నేను వెళ్ళాల. ఆయన వచ్చే ముందు వెళ్తుంటే జనం గుంపులు పోతున్నారు ఆ గుందిలోకి. నేను వాటర్ల కాడ అంతే ఉన్నాను. నన్ను రమ్మన్నాడు ఆయన. అయినా మనకు అంత పరిచయం లేదు అని వెళ్ళాల. నాకు ఎటుకుంటే ఈ సీమ మేడం వీళ్ళు వచ్చి కాడి నుంచే నేను స్టార్ట్ చేసాను.
2017 నుంచి. ధ్యానానికి ముందు మీరు, ధ్యానం తర్వాత మీరు అంటే మీరేం చెప్తారు? ధ్యానానికి ముందు కొద్దిగా ఈ మోసాలని, కోపాలు, ఇప్పుడేమో కొద్దిగా అంటే కోపం ఉంటూనే ఉంటది గానీ, హ్మ్. అంటే ప్రవర్తనలో మార్పు, అవగాహనలో మార్పు. అవగా అసలు ఇప్పుడు మనం తెలుసుకుంటాం కొన్ని ధ్యానం చేస్తుంటే శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడము, ఆ! లేకపోతే పుట్టినవాడికి మరణం తప్పదు అని అంతకుముందు దుఃఖం ఉండేది. ఆ! దుఃఖం నుండి బయటికి రావడం. ఇలా మీ జీవితంలో మీరేమి ఎక్స్‌పీరియన్స్ అయ్యారు? నేను ధ్యానం చేస్తుంటే వివేకానంద స్వామి గేట్ కాడికొచ్చిండు. హ్మ్. గేట్ కాడొచ్చి నుంచుంటే వైట్ డ్రెస్‌లో నుంచున్నాడు. నేను ఈయన ఎవరని ఎర్ర డ్రెస్‌లో వస్తే కనుక్కునేవాడిని. నేను వైట్ డ్రెస్‌లో వచ్చేది కనుక్కోలేక, "నువ్వేంది వచ్చి వాకిట్లో నుంచున్నావు, పోతావు పో" అని 5 సార్లు అన్నా. 5 సార్లు అన్నాక ఆయన వాకిట్లో నుంచి వెళ్ళిపోయిండు. తర్వాత ఇంక తెల్లారిందని లేచి బయటకొచ్చి ఇంట్లో పని చేస్తుంటే, "ఈయన వచ్చిందెవరా, వచ్చిందెవరా" అని నాకు అర్థం కాక చాలా సేపు అదే మైండ్‌లో పెట్టుకొని వచ్చిన ఆయన ఎవరో వచ్చి 7కి తెలిసింది. ఈయన వచ్చింది వివేకానంద స్వామి. హ్మ్. నేను పొమ్మన్నాను చేతులారా అని అర్థమైంది నాకు. ఓకే. సో, పత్రి సార్ ప్రవచనాలు చాలా ఉంటాయి కదా! దాంట్లో మీరు ఏది వింటూ ఉంటారు ఎక్కువ? ఆయన చెప్పినవి కొన్ని అన్నీ వింటూనే ఉంటా. ఈ జనం చెప్పినయి మాస్టర్లు ఉంటారు కదా! పిరమిడ్ మాస్టర్లు అన్నీ వింటూనే ఉంటా. ఎక్కువగా ఏవి వింటూ ఉంటారు? పత్రి సార్‌వి ఇప్పుడు 18 ఆదర్శ సూత్రాలున్నాయి, భగవద్గీత ఉంది, బా మరి భజ గోవిందం ఉంది. ఇవన్నీ ఉన్నాయండి. మాస్టర్ చెప్పినవి మొత్తం వింటాడు. ఈ ఆల్ మాస్టర్స్ చెబుతుంటారు కదా! హ్మ్. పిరమిడ్ మాస్టర్లు అయి వింటుంటారు. ఓకే. ఆ! సో, మరి స్వాధ్యాయం పుస్తకాలు చదువుతూ ఉంటారా? పుస్తకాలు చదువుతా. ఓకే. పుస్తకాలు సో, ఫైనల్‌గా మీరిచ్చే మెసేజ్ ఏంటి శాకాహారం గురించి? శాకాహారం తింటే మానవులు పుష్టిగా ఉంటారు. అంతా హాయిగా ఉంటారు. హ్యాపీగా ఉంటారు. నడ మాంసాహారం తింటే 3 రోజులు అది అరగదు. దాన్ని మళ్ళా మంపు ఉంటది. ఇయన్నీ ఉంటాయి. దానికి దీనికి చానా తేడా ఉంది. ఓకే. హ్మ్. సో, థ్యాంక్ యూ సార్. ఆ! మరి ఎంతో చక్కగా మీ ధ్యాన పరిచయాన్ని హ్మ్. తెలియజేశారు. హ్మ్. శాకాహారం గురించి కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం. సో, విన్నారు కదండి. అమృతాహారం యొక్క ప్రాముఖ్యత, ముఖ్యంగా ధ్యాన సాధన ద్వారా, ధ్యానం ద్వారా ప్రతి ఒక్కరిలో ఎంత మార్పొస్తుంది, ఆనాపానసతి ధ్యానం, శ్వాస మీద ధ్యాస అనేది ఎంతమందికి ఇప్పుడు ఉపయోగపడుతుంది అనేది ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్‌తో మళ్ళీ కలుద్దాం.